మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ పద్మాశరత్ రెడ్డితో పాటు 13 మంది కౌన్సిలర్లు 23 మంది సర్పంచ్లు కాంగ్రెస్ లో చేరారు. తెలంగాణ మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఆమె త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాతృవియోగం కావడంతో మంత్రి పట్నం మహేందర్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు కలిసి మంజులమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ నాయకులకు డిపాజిట్లు దక్కవని బీఆర్ఎస్ బాన్సువాడ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నగరంలోని కుక్కలు రెచ్చిపోతున్నాయి. మాలపల్లి తదితర ప్రాంతాల్లో పలువురు చిన్నారులపై దాడి చేసి గాయపరిచారని స్థానికులు తెలిపారు. డొంకేశ్వర్ మండలంలోని దత్తాపూర్ గ్రామంలో పలువురిని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరామర్శించారు. డొంకేశ్వర్ మండలం నూత్పల్లి గ్రామంలో ప్రజా ఆశీర్వాద ర్యాలీలో భాగంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తాడుబిలోలి గ్రామంలో సద్దుల బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా నిర్వహించారు. భీమ్గల్ పట్టణంలోని సరస్వతి విద్యా మందిర్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. సాధారణ ఎన్నికల నేపథ్యంలో బాల్కొండ పోలీసులు సోమవారం విస్తృత వాహనాల తనిఖీ నిర్వహించారు. స్థానిక విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కాలేజీలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కళాశాలలోని డిప్లొమా ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ విద్యార్థులతో పాటు అధ్యాపకులు పాల్గొన్నారు.